విండోస్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి చూద్దాం. ఈ సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీ సిస్టంలో సి డ్రైవ్ అనేది ఎప్పటికీ ఫుల్ అవ్వకుండా సిస్టమే మేనేజ్ చేస్తుంది. స్టార్ట్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్, సిస్టమ్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో స్టోరేజ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్టోరేజ్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వస్తాయి. ఇక్కడ టెంపరరీ ఫైల్స్, యాప్స్, ఫీచర్స్, ఇక్కడ షో మోర్ కేటగిరీ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. మన సిస్టంలో ఉన్నటువంటి అంత స్టోరేజ్ అంతా చూపిస్తుంది. సో మనకి ఇక్కడ పైన ఈ స్టోరేజ్ సెన్స్ అనేది ఇక్కడ ఆఫ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. సో మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ కిందనే కాన్ఫిగర్ స్టోరేజ్ ఉంటుంది, ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ సెన్స్ ఇది ఆఫ్ అయి ఉంటే ఆన్ చేసుకోండి. ఇక్కడ స్టోరేజ్ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేయాలా, ఎవ్రీ వీక్ చెక్ చేయాలా అనేది మీరే చూస్ చేసుకోండి. దానికి అనుగుణంగానే స్టోరేజ్ సెన్స్ అనేది రన్ అవుతుంది. టెంపరరీ ఫైల్స్ ఇక్కడ నెవర్ అని ఉంటుంది. 30 డేస్కి, 60 డేస్కి, ఎన్ని డేస్కి డిలీట్ చేయాలనేది మీరే చూస్ చేసుకోండి. దానికి అనుగుణంగానే టెంపరరీ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. అలాగే డౌన్లోడ్స్ కూడా 30 డేస్కి, 60 డేస్కి, ఎన్ని డేస్కి డిలీట్ అవ్వాలనేది మీరే చూస్ చేసుకోండి. సో ఈ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇట్లా మన సిస్టంలో టెంపరరీ ఫైల్స్ కానీ, రీసైక్లింగ్ ఫైల్స్ కానీ, డౌన్లోడెడ్ కానీ, అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన టైం లైన్ ప్రకారం సిస్టమ్ డిలీట్ చేసేస్తుంది. అలాగే మీ సి డ్రైవ్ కూడా ఫుల్ కాకుండా సిస్టమే మెయింటైన్ చేస్తుంది.